ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని గొప్పతనం, ఆయన మన పట్ల చూపేటువంటి వాత్సల్యత ఇక్కడ వివరించబడింది. పిల్లరా, గ్రహించండి. ఆయన కనికరము గల దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే జాలిగల దేవుడు. అది మనుష్యులు జాలి చూపించినట్లు కాదండి. మనిషి కనికరపడితే ఓ పూట భోజనం పెడతాడు, ఓ జత బట్టలు ఇస్తాడు, ఒక నెల రోజులు పోషిస్తాడేమో. కానీ దేవుని కనికరం ఎలా ఉంటుందంటే జీవితాంతం నీ విషయమై బాధ్యత తీసుకుంటాడు. అనగా ఆత్మ విషయమై అనునిత్యము బాధ్యత తీసుకుంటాడు. నీ విషయమై ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు. కనికరము గల దేవుడు. ఈ మాటను అర్థం చేసుకోండి. కనికరము అనేది తెలుగు మాట చూస్తే దానికి గ్రీకులో అర్థం ఇలా వస్తుంది. కనికరము అనగా ప్రేవులు తరుక్కుపోవుట. అనగా దేవుడు మనల్ని చూడగానే తనెంతో కనికరము చూపిస్తున్నాడు. ప్రేవులు తరిగిపోవునంతగా, ఇంత దీనావస్థలో ఉన్నటువంటి నా పిల్లలను నేను తప్ప ఎవరు కనికరిస్తారు, నేను తప్ప ఎవరు పట్టించుకుంటారు అని వాత్సల్యతను మనపై కుమ్మరిస్తున్నాడు. ఆయన కనికరము గల దేవుడు. చెయ్యి విడువడు, చెయ్యి విడిచిపెట్టడు. ఈ రోజుల్లో నేను జీవితాంతము నిన్ను చూసుకుంటానని వివాహ ప్రమాణాల్లో చెయ్యి పట్టుకుని మధ్యంతరంగా వదిలేసేటువంటి సంబంధాలు ఎన్ని లేవండి. ప్రభు మన చెయ్యి విడువడు. ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా వధువు సంఘం, పెండ్లి కుమార్తెగా వధువు సంఘం సిద్ధపడాలి. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కలిసి మనము ఆయన్ని ఎదుర్కోవాలి. ఆయన చెంత చేరాలి. ఆయన చెయ్యి విడువడు. ఈ భూమి మీద మాత్రమే కాదండి, నిత్యము దేవునితో మనకు సంబంధం ఉంది. కనికరము కలిగిన దేవుడు కాబట్టే చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. ఈ పదం ఎందుకు రాయబడింది ఇక్కడ? దేవుడనేవాడు నాశనం చేస్తాడా? నాశనాన్ని కోరుకుంటాడా? లేదు కదా. నశింపచేయేవాడు కాదండి దేవుడు అంటే, నశించిన దానిని వెదకి రక్షించేవాడు దేవుడు. ఒకప్పుడు మనం నాశనానికి జోగుతూ ఉన్నప్పుడు, అగ్నిగుండపు అంచున ఉన్నప్పుడు మనల్ని రక్షించాడు. అప్పటి పట్టుకున్నాడు చెయ్యి, ఇంతవరకు విడిచిపెట్టలేదు. మన పితరులతో ఏ ప్రమాణం చేశాడు, ఆ నిబంధనను ఎప్పటికీ కూడా మర్చిపోడు. దేవుని యొక్క గ్రంథములో ఏ వాగ్దానాలు ఉన్నవో అది ఒక్కటి కూడా పొల్లుపోదండి. ఏ సూచనలు ఉన్నవో దానిలో ఏమాత్రము రిమార్క్స్ లేవండి. ఆయన నిబంధనను మీరేవాడు కాడు. ఎంత గొప్ప నిబంధన అంటే, మాట అంటే మాటే, చేస్తాను అంటే చేసి చూపిస్తాడు. అయితే చిక్కల్లా ఎక్కడుందో తెలుసా అండి? విశ్వసించాల్సినటువంటి మనము కలవరపడతాం చూసారా? ఆ కలవరపడటమే కరుణామయుడు కార్యం చేయలేకపోవడానికి కారణం. కాబట్టి ప్రియులారా, నా చెయ్యి పట్టుకున్నటువంటి నా దేవా, నీకు వందనాలు. నీవే నా దేవుడవు, నిన్ను నమ్మి ఉన్నానని ఎవరు ఆయన్ని వెంబడిస్తారో ఇరుకులో విశాలత ఇస్తాడు ఆయన. కనికరం, ఆయన కనికర మూర్తి. కుష్ఠరోగుల మీద కనికరపడ్డాడు, బాగు చేశాడు. గురిడి వారి మీద కనికరపడ్డాడు, చూపునిచ్చాడు. ఆయన కనికరమూర్తి. ఆయన పేరే కనికర సంపన్నుడు. అంటే సంపన్నుడు అంటే ఎవరిని అంటామండి? ధనవంతులము.
ఇక్కడ ధనవంతులనే సంపన్నులు కాదండి, ఆయన దగ్గర కనికరము సమృద్ధిగా ఉంది. ఆయన కనికరము కొరకు మనం ప్రయాసపడాలి. అలాగని ఆయన మాటలతో ఉబ్బేయడమని కాదు, క్రియలు, ఆయనకిష్టమైనటువంటి క్రియలు కూడా మనం చేసి చూపించాలి. ఆ క్రియలు కూడా రేపటి రోజున, అటువంటి క్రియలు కూడా రేపటి రోజున సాక్ష్యమిస్తాయి. ఓ కనికరమూర్తి, నీ కనికరము నా మీద, నా కుటుంబం మీద, సమాజం అంతటి మీద చల్లగా ఉండునుగాక అంటూ ప్రాధేయపడుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.